ఏకదమ్ 50 రూపాయలు పెంచేశారు. ఈవెన్ ఏదైతే మహిళలకి పేదరికంలో ఉన్నటువంటి మహిళకి ఇచ్చేటటువంటి గ్యాస్ బండ కూడా పెరిగింది. 850 రూపాయలు 550 రూపాయల దాకా పెరిగింది. అంటే 850 రూపాయలు మామూలు వాళ్ళకి, 550 రూపాయల వాళ్ళకి అక్కడికి. ఇక్కడ సమస్యల్లా 2 వర్గాలు వచ్చేస్తాయి. ఇప్పుడు బీజేపీని సమర్థించేవాళ్ళు, మోడీని సమర్థించేవాళ్ళు ఏమో మనం పాకిస్తాన్తో అంత గొడవ ఉంది, ఆఫ్ఘనిస్తాన్తో ఎంత సమస్య ఉంది, దేశంలో బోలెడని సవాళ్ళు ఉన్నాయి, అంతర్జాతీయ అక్కడ ఉన్నటువంటి సరిహద్దులని బాగు చేస్తున్నాడు, మనమేమో 50 రూపాయలు గ్యాస్ కోసం కొట్టుకు చేస్తాం, 50 రూపాయలు ఆఫ్టర్ ఆల్ ఎంత, ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. అదే సందర్భంలో ఈ దోపిడీ ఏంటి అన్నటువంటి మాట వీళ్ళు మాట్లాడతారు, మోడీ వ్యతిరేక శక్తులు. పాయింట్ ఏంటంటే ఇక్కడ నువ్వు ఏ సంస్కరణ అయినా పట్టుకురా, భరించగలిగేవాడికి బాధలేదు, భరించలేని పేద మధ్య తరగతి గురించి ఆలోచించాలి. ఈ మాట మాట్లాడేటటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్యాస్ సిలిండరు ఇదివరకు 450 రూపాయలు, మోడీకి ముందు 450, 500 రూపాయలు వేసుకోండి పోనీ, ఇప్పుడు 850 రూపాయలు. భారం కాదా? 300 రూపాయలు ఒక పేద కుటుంబానికి. సరే పేదలకు 550 రూపాయలకి ఇస్తారు, అంతకుముందు వాళ్ళకి ఎంతకి ఇచ్చేవాళ్ళు? 250 రూపాయలకి ఇచ్చేవాళ్ళు కదా, లేదు 300 రూపాయలకి ఇచ్చేవాళ్ళు కదా, అంటే మిగతా వాళ్ళకంటే తక్కువకే ఇచ్చేవాళ్ళు కదా వాళ్ళకి గ్యాస్ అనేటటువంటి. మరి వాళ్ళకి కూడా పెరిగింది కదా. ఈ 10 ఏళ్లలో ఇంత భారీగా పెరిగింది. మన గ్యాస్ బండలు నేనే చెప్తా, గ్యాస్ బండలు ఒకప్పటి సప్లైతో పోల్చుకుంటే ఇప్పుడు అద్భుతం. నాలాంటి వాడికి అసలు భారం కాదు, 800 రూపాయలు పెట్టుకోవడం నాకేం పెద్ద కష్టం కాదు, 850 రూపాయలు. కానీ సాధారణమైనటువంటి వర్గాలు చూడండి, ఈవెన్ మధ్యతరగతి నిన్నటిదాకా నా జీవితంతో కంపేర్ చేస్తే ఇది నా బడ్జెట్కి ఎక్కువ అయ్యేది అప్పుడు జీతాల లెక్కను చూసుకున్నప్పుడు. ఇవాళ రోజున ఇటు పక్కకు ఉన్నాం కాబట్టి నడుస్తుంది. కానీ ఎంతమంది తట్టుకోగలిగే పరిస్థితి ఉంటుంది? ఇదేం భారీగా ప్రాణాలు కోల్పోయేటంతటి ప్రమాదం కాదు, కానీ మానవతా కోణం కావాలి, మధ్యతరగతికి సంబంధించిన మానవతా కోణం కావాలి. మంచి చేసినప్పుడు సమర్థిద్దాం. ఏది ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చారు, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించారు, ఖచ్చితంగా సంతోషిస్తాం. అట్ ద సేమ్ టైం ఈ భారాలు మరీ ఒకేసారి అర్థం పర్థం లేకుండా భారం మోపకూడదు. ఇంకోటి పెట్రోల్ డీజిల్ అక్కడ అంతర్జాతీయంగా తగ్గిన రోజును కూడా తగ్గించట్లేదు. ఆ డబ్బులు ఏదో పక్కన పెట్టుకుని, ఒకప్పుడు వాజ్పేయి టైంలో ఏం చెప్పారు, ఇట్లా తగ్గినటువంటి డబ్బుల్ని పక్కన పెట్టి ఎప్పుడు అయితే రేటు పెరుగుతుందో ఈ డబ్బులు అందులో నుంచి ఈ పూల్లో నుంచి తీసుకెళ్ళాలి. అట్లాంటి సిస్టమ్ ఎందుకు పెట్టుకోరు? ఇప్పుడు $40 బ్యారెల్కి వచ్చినప్పుడు ఆ డబ్బులు ఎక్కువ మన దగ్గర అయితే ఏం తగ్గించలేదుగా, పెట్రోల్ డీజిల్ అట్లాగే ఉన్నాయిగా. ఈ డబ్బులు తీసుకెళ్ళి ఒక పూల్లో పెట్టుకుని ఈ డబ్బుల్ని ఇట్లాంటి సందర్భంలో కడితే గ్యాస్ అయినా ఇట్లాంటిది పరిష్కారం అవుతుంది కదా. ఒక దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండాలి కదా. మరీ భారం కాకుండా ఒక 5 రూపాయలు 10 రూపాయలు పెంచారంటే ఒక అర్థం ఉంటుంది. 50 రూపాయలు అనేవి వాళ్ళ 50 రూపాయలు ఏముందండి మందు కొడుతున్నారు, ఇది కూడా మాట్లాడతాం, కరెక్ట్, నో డౌట్. 3 నెలలకు 50 రూపాయలు పెద్ద ఏముందండి, నెలకు 15 రూపాయలు, ఎస్ ఇది కూడా కరెక్టే. కానీ ఇక్కడ 50 చూస్తున్నాం మనం, ఇప్పుడు 50, కానీ 2014లో ఎంత ఉంది, ఇవాళ ఎంత ఉంది, అది ఆలోచించాలి.